ఊరి చివర ఇంట్లో సావిత్రి ఒంటరిగా బ్రతుకుతూ ఉంది. 3 కొడుకులు 3 కోడళ్ళు ఉన్నా అనాథలా బ్రతుకుతుంది సావిత్రి. ఇంతలో ఒకరోజు జోరుగా వర్షం పడుతుండగా అటువైపుగా ఒక బాటసారి వెళ్తాడు. చాలా ఆకలిగా ఉండటం వల్ల అక్కడే ఎక్కడైనా కూర్చొని తనతో తెచ్చుకున్న భోజనం తినాలని అనుకుంటాడు. అప్పుడే ఆ బాటసారికి సావిత్రి ఇల్లు కనిపిస్తుంది. ఇంత వర్షంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఈ ఇంటి దగ్గరే ఉంటే మంచిదనిపిస్తుంది. వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉందాం. అలాగే నాతో తెచ్చుకున్న భోజనం తిందాం. అలా అనుకుని ఆ ఇంటి వద్దకి వస్తాడు బాటసారి. ఇంతలో సావిత్రి ఇంట్లో నుండి బయటకొస్తుంది. ఎవరు బాబు నువ్వు? నిన్ను చూస్తుంటే ఈ ఊరివాడిలా లేవే, చాలా దూరం నుండి వచ్చినట్టున్నావు. అవునమ్మా, నేనొక బాటసారిని. కాశీకి వెళ్తున్నాను. ఆ పరమేశ్వరుడిని దర్శించుకుందామని వెళ్తున్నాను. వర్షం కురవడంతో ఇక ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. మరేం పర్వాలేదు బాబు, వర్షం తగ్గే వరకు నువ్విక్కడే ఉండు. ధన్యవాదాలు. మీకు తాగడానికి కాస్త నీళ్ళు ఇవ్వండి. అలా బాటసారి అడిగేసరికి నీళ్లు తీసుకొచ్చిచ్చింది సావిత్రి. ఇంతలో తనతో తెచ్చుకున్న భోజనం పొట్లాన్ని విప్పాడు బాటసారి. చూస్తే అన్నం పాడైపోయింది. అది గమనించిన సావిత్రి, అయ్యో, ఆ అన్నం పాడైపోయినట్టుందిగా బాబు, నేను కాస్త అన్నం పెడతాను, తిను. మీరు చేసుకున్న భోజనాన్ని నాకిచ్చేస్తే మరి మీరేం తింటారమ్మా? పర్వాలేదు బాబు, నేను మళ్ళీ వండుకుంటానులే అంటూ సావిత్రి తను వండుకున్న అన్నం తీసుకొచ్చి బాటసారికి పెట్టింది. ఇంతలో వర్షం తగ్గుముఖం పట్టింది. ఇక సావిత్రిని చూసిన బాటసారి, ఈరోజు నేను వంట చేస్తానమ్మా. ఈ పూట మీకు వండి పెట్టి నేను బయలుదేరుతాను. అయ్యయ్యో, వద్దు బాబు వద్దు, నేను వండుకుంటానులే. మీరు చాలా మొహమాట పడుతున్నట్టున్నారు. నాకు ఇవన్నీ కొత్త ఏం కాదు. నేనొక వంటవాణ్ణి. ఈ వంటలు చేయటం నాకు చిన్నప్పటి నుండే వచ్చు. అలా బాటసారి ఆమెతో మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే పాత్రలన్నీ ఖాళీగానే కనిపిస్తాయి. ఇక అవి ఖాళీగా ఉండటం చూసిన బాటసారి చాలా బాధపడతాడు. వండటానికి కనీసం బియ్యం కూడా ఇంట్లో ఉండవు. వండుకున్న కాస్త అన్నం కూడా నాకిచ్చేసావా తల్లి? నువ్వెంత మంచిదానివి. నీలాంటి తల్లి ఒంటరిగా ఉండటం ఏంటమ్మా? మీకెవ్వరూ లేరా? ఉన్నారు బాబు, 3 కొడుకులున్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళైపోయాయి. వాళ్ళ సంతోషం వాళ్ళు చూసుకున్నారు. నన్ను పట్టించుకోవటం లేదు. అరే, ఏంటమ్మా మీరు? అంతమంది కొడుకుల్ని పెట్టుకొని మీరిలా అనాథల బతకటం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేయమంటావు బాబు, అందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ నాన్న చనిపోయిన తరువాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అలా సావిత్రి చెప్పగానే బాటసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక కొడుకుల వివరాలడిగి తెలుసుకున్నాడు. వాళ్ళు ఎక్కడెక్కడున్నారో చెప్పింది సావిత్రి. ఇక వర్షం పూర్తిగా తగ్గిపోతుంది. సావిత్రి నుండి సెలవు తీసుకుని బయలుదేరాడు బాటసారి. అలా చాలా దూరం వెళ్లిన తరువాత సావిత్రి మొదటి కొడుకు రంగా, కోడలు కాంచన కనిపిస్తారు. వాళ్ళని చూసిన బాటసారి, ఇదిగోండి రంగా గారు, మీరు చాలా అదృష్టవంతులండి. కోటీశ్వరులు కాబోతున్నారు. ఆ, కోటీశ్వరులవుతున్నామా? ఏంటండి మీరు చెప్పేది? ఇంతకీ మా ఆయన పేరు మీకెలా తెలుసు? వాళ్ళమ్మ సావిత్రి కదా. ఆవిడుంటున్న ఇంటి కింద భూమిలో విలువైన రాళ్లున్నాయి. వాటిని నమ్మితే చాలా డబ్బులొస్తాయంట. కోటాను కోట్లొస్తాయంట. ఈ విషయం చాలా మందికి తెలుసు. కాని ఆవిడ మాత్రం తన కొడుకుల్లో ఒకరిపై ఆ ఆస్తి రాయాలని చూస్తుందంట. అది మీరే అని నాకు అనిపిస్తుంది. మరి అవును, మా అత్తయ్య మా పేరుపైనే రాయాలనుకుంటుంది. ఏవండి, అలా చూస్తారేంటి? వెంటనే మనం బయలుదేరాలి, పదండి. ఏంటి నువ్వు అమ్మ దగ్గరికి వెళ్దామంటే ఇప్పుడు వద్దని చెప్తావుగా? ఇప్పుడేంటి ఇలా వెళ్దాం పదా అంటున్నావు? అబ్బా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు వెళ్దాం పదా. కాంచన తన భర్త రంగాని తీసుకుని సావిత్రి దగ్గరికి వెళ్ళింది. ఇక బాటసారి ఇంకొన్ని ఊళ్ళు దాటుకుని వెళ్లేసరికి అక్కడ సావిత్రి రెండో కొడుకు వర్మ, అంజలి ఉంటారు. వాళ్ళకి కూడా అదే విషయం చెప్తాడు బాటసారి. ఇక ఆస్తి మీద ఆశతో, వెళ్దాం పదండి, మనకే ఆస్తి దక్కాలి. మీ అన్నయ్య వాళ్ళకి ఆస్తి దక్కడానికి వీల్లేదు. వెంటనే వెళ్దాం పదండి. ఇదిగో, క్షణం ఆలస్యం చేయకుండా వెళ్దాం పదా. ఎవరేమన్నా ఆస్తి మనదే. అలా బాటసారి వాళ్ళకి చెప్పి కాస్త ముందుకు సాగాడు.
ఇంకాస్త దూరం వెళ్లిన తరువాత సావిత్రి మూడో కొడుకు రాజు, కోడలు వనజ కనిపిస్తారు. వాళ్లకి కూడా మిగిలిన కొడుకులకి చెప్పినట్టుగానే చెప్తాడు బాటసారి. వాళ్లు కూడా ఆస్తి మీద ఆశతో హడావిడిగా సావిత్రి దగ్గరికి బయలుదేరారు. ఇంతకీ మీరు అంత ఆస్తిని ఏం చేద్దామనుకుంటున్నారండి? అదంతా నీకెందుకయ్యా, మా ఇష్టం, మేమేమైనా చేసుకుంటాం, నువ్వు నీ పని చూసుకో. మీలాంటి వారే దేవుడి దయ వల్ల బాగుపడతారండి, బాగుపడతారు. అలా బాటసారి వాళ్లకి చెప్పి తన కాశీయాత్రకి వెళ్తాడు. ఇక కొడుకులు కోడళ్ళు సావిత్రి దగ్గరికి చేరడంతో సావిత్రి వాళ్ళని చూసి చాలా సంతోషిస్తుంది. కోడళ్ళైతే సావిత్రిపై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు. ఇంతలో వర్షం కురుస్తుంది. అమ్మా, మీరంతా ఇలా రావటం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. చాలా సంతోషంగా కూడా ఉంది. నా బిడ్డలు నా ఇంటికొచ్చి ఎన్ని రోజులైందో. లేక ఇంటికొచ్చారు. కానీ మీరు తినడానికి ఇంట్లో ఏం లేవమ్మా. పైగా వర్షం పడుతుంది. అయ్యో అత్తయ్య, మీరేం కంగారు పడకండి, మేమన్నీ తీసుకొచ్చాం. గ్యాస్ పొయ్యిపై మీకు వేడివేడిగా వంటలు సిద్ధం చేస్తానుండండి. అరే, అందులో చేస్తే చాలా ఆలస్యం అవుతుంది. అత్తయ్య, మీకోసం నేను కరెంటు స్టవ్ తీసుకొచ్చాను. దానిపై వంట చేస్తే క్షణాల్లో పూర్తయిపోతుంది. ఏంటి మీరు? అత్తయ్యకి వాటిలో చేస్తే అరుగుతుందా చెప్పండి? అత్తయ్యకి పొయ్యిపైనే చేయాలి. అత్తయ్య, మీరేం కంగారు పడకండి, నేను మీకోసం పొయ్యిపై వంట చేస్తాను. కడుపు నిండా తిందురు. అలా ముగ్గురు కోడళ్ళు 3 రకాలుగా వంటలు చేయటం మొదలెట్టారు. అలా వంటలు చేస్తున్నా కూడా ఒకరినొకరు తిట్టుకుంటూ, మొహాలు తిప్పుకుంటూ వంట చేస్తుంటారు. మీరేం చేసినా ఈ ఆస్తి నాదే, మీకు దక్కనివ్వను. అలా నోరు పారేసుకోకే, అంతా నీదేనని మురిసిపోకు. ముందుంది ముసళ్ల పండుగ. ఈ ఆస్తి నీకెలా దక్కుతుందో నేను చూస్తాను. మీరిద్దరూ పోట్లాడుకున్నా ఏం లాభం లేదు. ఈ ఆస్తి మాత్రం నాకే దక్కుతుంది, నాకు మాత్రమే దక్కుతుంది. అలా ముగ్గురు కోడళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ, కోప్పడుతూ వంటలు చేయటం మొదలెట్టారు. ఓవైపు వర్షం కురుస్తుంటే ఆ వర్షంలోనే పోటాపోటీగా వంటలు చేస్తారు ముగ్గురు కోడళ్ళు. వాళ్ళని చూసిన సావిత్రి ఆశ్చర్యపోయింది. వీళ్ళేంటి ఇలా నాపై లేనిపోని ప్రేమ చూపిస్తున్నారు? అసలున్నట్టుండి హడావిడిగా ఇలా వీళ్ళు ఊడిపడ్డప్పుడే నాకేదో అనుమానమే వచ్చింది. అసలు విషయం ఏంటో నాకు తెలీదు. ఎవరినైనా అడిగితే బావుండు. కానీ ఒకవేళ నేను అడిగానంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో. అలా సావిత్రి తనలో తానే అనుకుంటూ ఉంది. ఇక వర్షంలోనే ముగ్గురు కోడళ్ళు వంట పూర్తి చేసి అత్తగారి ముందుంచుతారు. అత్తయ్య, మీకోసమే చేశాను. చాలా రుచిగా ఉంటుంది, తినండి అత్తయ్యా. అత్తయ్య, గ్యాస్ పై వండినవి ఆరోగ్యానికి ఇబ్బంది. నేను కరెంటు స్టవ్ పై చేశాను, తినండి అత్తయ్య, చాలా బాగుంటుంది. అరే ఆగండి, మీరావిడని బాధ పెట్టకండి. నేను పొయ్యిపై చేశాను, ఇదే తింటుంది అత్తయ్య. అలా వనజ చెప్పడంతో సావిత్రి ఇక ఒక నిర్ణయానికి వచ్చింది. అందరూ చేసిన వంటల్ని కాస్త తీసుకుని తింటుంది. అలా కడుపు నిండిపోతుంది. చాలా రోజుల తరువాత కడుపు నిండా తినడంతో సావిత్రి మొహం వెలిగిపోతుంది. ఓవైపు కన్నీళ్లు పెట్టుకుంటూ మరోవైపు కడుపు నింపుకుంది సావిత్రి. అలా రోజు ముగ్గురు కోడళ్ళు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వంటలు చేసి తమ అత్తకి వడ్డిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి సావిత్రి చాలా సంతోషిస్తుంది. అలా ఏడాది గడిచిపోతుంది. ఏడాది తరువాత అదే దారిలో బాటసారి తిరుగు ప్రయాణం చేస్తుంటాడు. సావిత్రి ఇంటి దగ్గరికొచ్చి కోడళ్ళని చూస్తాడు. అరే, మీరందరూ ఒకేసారి వచ్చారే. ఇంతకీ మీ అత్తగారిని బాగా చూసుకుంటున్నారా? బ్రహ్మాండంగా చూసుకుంటున్నాను. ఆస్తి మొత్తం మా అత్త నాకే రాసిస్తుంది. చూస్తూ ఉండండి. ఈ కోట్లాస్తి నాకే సొంతం. ఆవిడకేం రాదు, నాకే దక్కుతుంది. హరే, వాళ్ళొక పిచ్చోళ్ళు. ఆస్తి నాకే సొంతం. అసలు మీ అత్తకు ఆస్తుందని మీకు తెలుసా? ఉంటే ఎంతుందనుకుంటున్నారు? అరే, మీరే చెప్పారుగా కోట్లకు కోట్లు ఆస్తుందని. ఇక్కడ భూమి కింద విలువైన రాళ్లున్నాయని చెప్పావుగా. ఆ రోజు మా ఇంటికొచ్చి చెప్పావు కదా నువ్వే. ఏంటయ్యా, మా ఆస్తి కాజేయాలనొచ్చావా ఏంటి? కోడళ్ళలా అనడంతో బాటసారి నవ్వుకుంటాడు. ఇక అసలు విషయం చెప్తాడు. అసలిక్కడ ఎటువంటి ఆస్తి లేదు. ఏంటయ్య నువ్వు చెప్పేది? అవును, మీలో మార్పు రావాలని నేను అలా చెప్పాను.
మీరిప్పుడు మీ భర్తలతో సంతోషంగా ఉన్నారు. కానీ ఆ భర్తలు ఎలా వచ్చారు? ఆవిడ నవమాసాలు మోసి కనింది. రేపు మీరు కూడా ఓ బిడ్డకు తల్లవుతారు. అప్పుడు మీ పిల్లలు దూరమైతే మీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఒకసారి ఆవిడ మొహం చూడండి. నేను ఈ దారిలో వెళ్తుంటే పాపం తినడానికి తిండి లేక ఆవిడ ఎంత బాధపడిందో నాకే తెలుసు. తల్లిదండ్రుల్ని అలా అనాథల్లా వదిలి వెళ్ళకండి. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకోండి. అమ్మే కాదు, అత్త కూడా మీకు మరో అమ్మ అనే విషయం మర్చిపోకండి. బాటసారి అలా చెప్పడంతో సావిత్రి కొడుకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కోడళ్లకి కూడా కాస్త బుద్ధొస్తుంది. తల వంచుకొని నేరం చేసిన వారిలా సావిత్రి ముందు నిల్చుంటారు. ఇంతలో సావిత్రి, అమ్మా, మీరు కొన్నాళ్ల పాటు నా దగ్గరున్నారు. నాకంతే చాలు. మీరింక వెళ్ళండమ్మా. మీకు నచ్చిన చోట బ్రతకండి. కానీ ఏడాదికొక్కసారైనా నా బిడ్డల్ని నా దగ్గరికి తీసుకురండి. నన్ను చూసుకోవడానికి కాదమ్మా. ఒకవేళ నేను చనిపోతే నాకు తలకొరివి పెట్టాలి కదా, అందుకే అలా అడుగుతున్నాను. అలా సావిత్రి చెప్పడంతో కొడుకులు కోడళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక తమ తప్పు తెలుసుకొని అప్పటి నుండి అందరూ ఒకే ఇంట్లో ఉంటూ సంతోషంగా బ్రతుకుతారు. సావిత్రికి ఏ లోటు లేకుండా బాగా చూసుకుంటారు. వెంటనే వీరయ్య కోపంతో ఊగిపోతాడు. రాను రాను నీకు భర్త అంటే నమ్మకం లేకుండా పోతుంది. నేనెన్నిసార్లు చెప్పినా నా మాట అస్సలు వినిపించుకోవటం లేదుగా. కాస్త వెన్న తీసుకొని తింటానే, వెన్నివ్వు. ఏవయ్యా, నీకు తెలుసు కదా, నేను చిన్ని కృష్ణయ్యకు ప్రసాదం పెట్టిన తరువాతే వెన్నిస్తాను. అంతవరకు ఓపిక పట్టు. ఛీ, ఎప్పుడు చూసినా నీ గోల నీదే. నువ్వేమైనా గోపిక అనుకుంటున్నావా? ముసల్దానివైనా నీకింకా ఈ పూజ గోల వదలట్లేదు. ఆ కృష్ణయ్య కంటే ఎక్కువగా నన్నే నువ్వు పూజించాలి. అయినా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు కదే. కాసేపు మౌనంగా ఉండవయ్యా, నేను పూజ చేసుకోవాలి అంటూ కాంతమ్మ ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుడి విగ్రహానికి పూజలు చేయటం మొదలెడుతుంది. భక్తి పాటలు పాడుతూ కన్నయ్యను వేడుకుంటుంది. అలాగే పూలతో కుంకుమతో చిన్ని కృష్ణయ్యకు అభిషేకం చేసి ప్రసాదాలు సమర్పిస్తుంది. తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ దేవదేవుణ్ణి నిష్టగా మొక్కుకుంటుంది. ఆ పూజ అయ్యేంతవరకు ఓపికతో ఎదురు చూస్తుంటాడు వీరయ్య. ఇక పూజ అయిపోయిన తరువాత, ఇదిగో తీసుకోండి ఆ చిన్ని కృష్ణయ్య ప్రసాదం. కళ్ళకద్దుకొని తినండి. వెన్నంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ నా కడుపు మాడుస్తున్నావు. నీ కృష్ణయ్యకు మాత్రం కడుపు నిండా పెడుతున్నావు కదే. ఇదేనా నాపై నీకున్న ప్రేమ? నాకు మీకన్నా కన్నయ్యే ఎక్కువ. ఎందుకో తెలీదు, కన్నయ్యని చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కష్టమొస్తే చాలు, అలా కాసేపు కన్నయ్య వంక చూస్తుంటే మనసు కరిగిపోతుంది. కష్టం మటుమాయమవుతుంది. అరే, కష్టపడి సంపాదించేది నేను, కష్టాలు చెప్పుకునేది కన్నయ్యక. ఇంతకీ నీ కన్నయ్య పుట్టినరోజు వస్తుంది కదా. ఇప్పుడే ఇంత హంగామా చేస్తుంటే ఇక కృష్ణాష్టమి రోజు ఇంకెంత చేస్తావో. అలా వీరయ్య అనేసరికి కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. బాధపడుతున్న కాంతమ్మని చూసి వీరయ్య ఓదార్చాడు. ఎందుకని ఇప్పుడు అలా బాధపడుతున్నావు? ఏమైంది నీకు? మీకేంటి, మీరెన్నైనా మాట్లాడతారు. మగవాళ్ల కంటే ఆడదానికే కదా ప్రేమ ఎక్కువ. మగవాళ్ల కళ్ళలో ప్రేమను చూపిస్తే ఆడాళ్ళు కన్నీళ్లలో ప్రేమను చూపిస్తారు. అబ్బో, ఎంత వయసులో ఈ ప్రేమ గీమా మనకెందుకులే గాని ఇంతకీ ఎందుకు ఏడుస్తున్నావు? నీ మానవుడు గుర్తొచ్చాడు కదా, చెప్పవే. అవును, నా మనవడే గుర్తొచ్చాడు. కృష్ణాష్టమికి ఆ చిన్ని కన్నయ్యలాగా నా మనవన్ని తయారు చేసి పూజలు చెయ్యాలి. ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవాలి. ఎప్పటి నుండో నాకు ఆ కోరికుండిపోయింది. కానీ ఇంతవరకు తీరనే లేదు. అబ్బాయిని కోడల్ని పండక్కి ఇంటికి రమ్మని కబురు చెయ్యండి. ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదే, ఆళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం? నాకు రమ్మని అడగాలనే ఉంది. కానీ ఏం చెయ్యను, నోటి దగ్గరే మాట ఆగిపోతుంది. అలా కాంతమ్మ వీరయ్యలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక కాంతమ్మ కాసేపటి తరువాత పూజ ముగించి తన పనిలో పడింది. చిన్ని కృష్ణయ్య విగ్రహం పాదాలపై కాంతమ్మ కన్నీళ్లు అలాగే ఉన్నాయి. ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికి కాంతమ్మ కొడుకు రంగా, కోడలు భూమి, మనవడు గోపాల్ వస్తారు.
తన మనవన్ని చూసి కాంతమ్మ ఆనందానికి అవధులే లేవు. నాన్నా, కన్నా, చిన్ని, బంగారు కొండ, బావున్నావా నాన్నా? ఈ నాన్నమ్మని చూడ్డానికి వచ్చావా? ఏమే అలా ముద్దులాడింది చాలు. ఆ నీ ఉక్కిరి బిక్కిరి చెయ్యకే, భయపడిపోతాడు. ఇప్పుడే వచ్చాడుగా, కాస్త గాలాడు నువ్వు. నీకు కుళ్ళు. నానమ్మ మనవన్ని చూసి కుళ్ళుకోకండి. అబ్బో, ఇక ఇద్దరు ఒకటైపోయారన్నమాట. అలా కాంతమ్మ తన మనవడితో ఆడుకుంటుంది. ఇక తన కొడుకుని కూడా పట్టించుకోదు. అయితే భయం భయంగా కనిపిస్తున్న రంగా భూమిని చూసిన వీరయ్య, ఏంట్రా అట్ట భయపడుతున్నావేంటి? ఏమైందిరా? మీ ఆవిడతో ఏమైనా గొడవ? అది కాదు మావయ్య, రాత్రంతా ఒకటే పీడకలలు. మాపై పర్వతం పడిపోతున్నట్టు అనిపించింది. అప్పుడే కృష్ణుడొచ్చి మమ్మల్ని కాపాడినట్టు కలొచ్చింది. నాకే కాదు, అదే కల ఆయనకి కూడా వచ్చిందంట. నేనెప్పుడూ ఈ దేవుళ్ళని నమ్మలేదు నాన్నా, కానీ మొదటిసారి నాకు చాలా వింతగా అనిపించింది. మా ఇద్దరికీ ఒకే రకం కలలు రావటమేంటి? ఇక ఆ తర్వాత సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడొచ్చి మమ్మల్ని కాపాడడమేంటి? ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఇక్కడికొచ్చా. ఆ మధ్య అత్తయ్య ఇంటికి రమ్మని చెప్పింది. కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపించుకోవాలని చెప్పింది. నేను వినిపించుకోలేదు. సెలవు లేదని, కుదరదని చెప్పేశాను. బహుశా అందుకే అనుకుంటా ఆ దేవుడే మా కలలోకొచ్చి మాకు కనిపించాడు. ఇక వెంటనే ఇక్కడికొచ్చేశాం. భూమి రంగాలు అలా చెప్పగానే కాంతమ్మ చాలా సంతోషించింది. వెంటనే తన ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణయ్య విగ్రహం దగ్గరికి వెళ్లి ఆయన పాదాలు తాకింది. నిన్నటి రోజు ఏడ్చిన కన్నీళ్లు అలాగే కనిపించాయి. అప్పుడే ఒక రకమైన కాంతి విగ్రహం నుండి ప్రసరిస్తుంది. టక్కున ఆ కన్నీళ్లు కాస్త పువ్వుల్లా మారిపోతాయి. కాంతమ్మ జన్మ ధన్యమవుతుంది. ఆహా, కరుణించావా తండ్రి? కన్నయ్యా, నన్ను కరుణించావా? నాకు తెలుసయ్యా, నా మొర ఆలకిస్తావని, నా ఆశ తీరుస్తావని. ఇన్నాళ్ళు పూజ చేసినందుకు నాకు మోక్షం కల్పించావా తండ్రి? అలా కాంతమ్మ భక్తి పారవస్యంతో కన్నయ్య విగ్రహానికి పూజలు చేసి నమస్కరిస్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అమ్మా, ఈసారి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా చేద్దాం. చుట్టుపక్క వాళ్ళని పిలిచి భోజనాలు పెడదాం. మన ఊళ్ళో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయనంత ఘనంగా చేద్దామమ్మా. అలాగే బాబు, అలాగే చేద్దాం. పేదవాళ్లకి బట్టలు పంచుదాం. అలాగే దుప్పట్లు కూడా ఇద్దాం అత్తయ్యా. ఏంటమ్మా మీరు ఇట్ట దాన ధర్మాలు చేస్తే ఎట్లా? మీ అత్తేమో పూజల పేరుతో ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఇప్పుడు నువ్వేమో దానాలు చేద్దామంటున్నావు. మీకేం తెలుసండి ఆ కృష్ణలీల? ఎక్కడ ఎవరైతే సేవ చేస్తారో అక్కడ ఆ కన్నయ్య ప్రత్యక్షమవుతాడు. వాళ్ళకి అండగా నిలుస్తాడు. నీకోసం నువ్వు బ్రతికితే అది బ్రతుకే కాదు, పరుల కోసం నువ్వు బ్రతికితే అదే నీ జీవిత ధర్మం అంటాడు కన్నయ్య. పూజలు చేయటమే కాదు, సాయం చేయటం వల్ల కూడా ఆయన్ని పూజించినట్టే అవుతుంది. అబ్బబ్బబ్బా, ఇంకా చాలే. నాకు గీతోపదేశం చేసింది చాలు. ముందు పండక్కేం కావాలో చెప్తే నేనెళ్ళి తీసుకొస్తాను. ఈసారి మాత్రం వెన్న కాస్త ఎక్కువగానే తెప్పించాలి. అలాగే చివర్లో నాకు కడుపు నిండా వెన్న పెట్టాలి, సరేనా? మీరెప్పుడూ ఇంతేనండి. ముందైతే నా మనవన్ని చిన్ని కన్నయ్యలా తయారు చేయడానికి కావలసినవి తీసుకురండి. ఈసారి ఈ గోపాలుణ్ణి ముస్తాబు చేసి ఆటలాడుతూ పాటలు పాడుతూ వేడుక చేసుకోవాలి. నాన్న, భోజనాల సంగతి నాకు వదిలేయండి. నేను భూమి ఇద్దరం కలిసెళ్ళి వాటికి సంబంధించినవి తీసుకొస్తాం. అత్తయ్య, పూల గురించి మీరేం ఆలోచించకండి. నేను రకరకాల పూలు తీసుకొస్తాను. పూలమాలలు సిద్ధం చేస్తాను. అలా భూమి రంగాలతో పాటు వీరయ్య కూడా వస్తువులు తీసుకురావడానికి వెళ్తాడు. ఇక వాళ్ళు వెళ్లిన తరువాత కాంతమ్మ తన మనవన్ని నిద్రపుచ్చటం కోసం మంచి కన్నయ్య పాట పాడుతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఆ ఇంటిని దేవాలయంలాగా ముస్తాబు చేస్తారు. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా కాంతమ్మ ఇంట్లో వేడుకలు మొదలవుతాయి. ఊరి వాళ్లంతా అక్కడికొచ్చి చిన్ని కృష్ణయ్య విగ్రహానికి నమస్కారం చేసి వెళ్తారు. అందులో సర్పంచ్ రాంబాబొచ్చి, ఏంటి కాంతమ్మా, నీ ఇంటినే దేవాలయంలాగా మార్చేశావే. భలే ఉందమ్మా నీ పని. భోజనాలు కూడా పెడుతున్నారంట. కొంపదీసి నాకు పోటీగా నువ్వేమైనా ఈసారి ఎన్నికల్లో నిలబడదామని చూస్తున్నావా ఏంటి? ఇదిగో రాంబాబు, నేనేం నీలాగా కాదు.
కన్నయ్యకు సేవ చేయటమే నా ఆశ. నేనేం చేసినా స్వార్థంగా చెయ్యను. నా కోసం నేను చేసుకోను. ఈ కృష్ణాష్టమి పండుగను మనమంతా వేడుకలా చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. బాగుంది. నీ దైవభక్తి అలాగే ఉంటే బాగుంటుంది. ఇక ఉంటాను. కన్నయ్యను దర్శించుకొని వెళ్తాను. అలా వచ్చిన వాళ్ళంతా చిన్ని కృష్ణయ్యను దర్శించుకుని వెళ్తుంటారు. కాంతమ్మ తన మనవన్ని అచ్చం ఆ బాలకృష్ణుడిలాగా ముస్తాబు చేస్తుంది. అందరి చూపు కాంతమ్మ మనవడిపైనే ఉంటుంది. నా కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. నా దిష్టే తగిలేలా ఉంది. అమ్మా భూమి, నా మనవడికి దిష్టి చుక్క పెట్టు. అలాగే కన్నయ్యలాగే వాడికి కూడా వెన్న తీసుకొచ్చివ్వమ్మా. అలాగే అత్తయ్యా. ఇక అంతేనా? భోజనాలు కూడా సిద్ధమయ్యాయి. వెళ్ళి భోజనాలు చేసేయమంటారా? అప్పుడే భోజనాలేంటి? ఈ చుట్టుపక్కల వాళ్ళని గోపికలుగా తయారై రమ్మన్నాను. అదిగో వచ్చేస్తున్నారు చూడండి. అలా చుట్టుపక్కల కొందరు గోపికల వేషంలో అక్కడికి చేరుకున్నారు. ఇక కాంతమ్మ తన మనవన్ని ఆ గోపికల మధ్యలో ఉంచుతుంది. గోపికలంతా ఆడుతూ పాడుతుంటే వాళ్ళని చూసి ఆనందిస్తారు జనాలు. కాంతమ్మ అయితే గోపికల మధ్య ఉన్న తన మనవన్ని చూసి సంబరపడిపోతుంది. ఆహా, ఎంత బాగుందో ఇలా పండగ చేసుకోవడం. చాలా సంతోషంగా ఉంది. నా ఇంట్లో నేను నా కన్నవాళ్ల మధ్య నా కన్నబిడ్డతో పాటు ఇలా పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాన్న. ఈ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. చూడరా నాన్న, మన పండగలంటేనే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ కలగలిపి చేసుకునేవి. ప్రతి కుటుంబం ఎంతో ఆనందంగా చేసుకోవాల్సిన పండుగ ఈ కృష్ణాష్టమి. అట చూడు మీ అమ్మ తన మానవుని చూసి ఎలా మురిసిపోతుందో. ఆ కన్నయ్య చిన్నప్పుడే తన తల్లిదండ్రులకి దూరమయ్యాడు. కానీ ఆ తర్వాత వాళ్ళ గురించి తెలిసి బాధతో నలిగిపోయాడు. వాళ్ళకి సేవ చేసి వాళ్ళ ప్రేమలో తరించాడు. అట్లాంటి దేవుడే తన కన్న తల్లిని చూసి అలా ఒదిగిపోయాడు. కానీ మీరే కాదు, ఈ రోజుల్లో అందరూ తమ తల్లిదండ్రుల్ని అస్సలు పట్టించుకోవటం లేదు. ఏదో వాడి పడేసిన వస్తువుల్లాగా చూస్తున్నారు. నాన్న, నన్ను క్షమించు. మీ మనసు చాలా బాధపడిందని నాకు తెలుసు. ఇకపై నిన్ను అమ్మను అలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మేం కూడా మీతో పాటే ఉంటాం. అలా రంగ అనగానే సంతోషంతో వీరయ్య తన కొడుకుని హత్తుకుంటాడు. వాళ్ళని చూసి కాంతమ్మ ఆనందంతో పొంగిపోతుంది. ఇక కృష్ణాష్టమి రోజున గోపికలతో చిన్ని కృష్ణుడు ఆటలు ఆడేసిన తరువాత అందరూ కన్నయ్య విగ్రహానికి పూజలు చేస్తారు. పూలమాలలతో అలంకరిస్తారు. తర్వాత భక్తి పాటలు పాడతారు. చివర్లో అందరికీ ప్రసాదాలు పంచిపెడతారు. వాళ్ళని చూసి కాంతమ్మ చాలా ఆనందిస్తుంది. కన్నయ్యా, నా ఆశ నెరవేర్చావు తండ్రి. నీ కోరిక తీరింది కదా, ఇకనైనా నాకు కాస్త వెన్న పెట్టవే. ఈ రోజైనా కడుపు నిండా వెన్న తినాలనిపిస్తుంది. అలా వీరయ్య అనగానే కాంతమ్మతో పాటు అందరూ పక్కున నవ్వుతారు. ఇక అప్పటి నుండి ప్రతి ఏటా అత్త కోడళ్ళు కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా చేసుకుంటూ ఆనందంగా ఉంటారు.